ఇప్పుడు ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు నువ్వు? నేను చెప్పను, నేను చేసి చూపిస్తాను. ఇంకా రిక్వెస్ట్ చేయి సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, ఇప్పుడు మా పాప మీకు ఏదో చేసి చూపిస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా స్పెషల్ ఐటమ్ ఇది, చాలా తక్కువ రేర్గా చేస్తారు. సో చూద్దాం ఇప్పుడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా పాప యూట్యూబ్లో చేసి ఒక రెసిపీ చేద్దామమ్మా, ఇప్పుడు మనం ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం అని అనింది. సో అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేవి, అందుకనే చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం. తనైతే కుకింగ్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్, బాగా చదువుకుంటుంది కూడా. ఇంకా కుకింగ్ వీడియోస్ ఇలాంటి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే తనకు చాలా ఇంట్రెస్ట్. మీ పిల్లలకు కూడా ఇలాంటి మంచి అలవాట్లు ఏవైనా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చెప్పేస్తాను. వేడిగా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కాజు, పిస్తా, బాదం, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనం తీసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బీట్రూట్ ఉంటుంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. బీట్రూట్నేమో సన్నంగా తురుముకొని మనం మిగిలిన నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం దాన్ని లో సిమ్లో పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది బాగా నెయ్యి అంతా బాగా కలవాలి ఆ బీట్రూట్కి, అప్పుడే మాడకుండా ఉంటుంది అన్నమాట, అడుగు అంటకుండా ఉంటుంది. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ యాక్చువల్లీ చిన్నది అయిపోయింది, పర్లేదు. బట్ అది ఏంటంటే కొంచెం మగ్గిన తర్వాత తగ్గిపోతుంది కదా క్వాంటిటీ, పర్వాలేదు అయిపోతుంది. సో ఇప్పుడైతే హైలోనే పెట్టి నేను ఫుల్గా ఫ్రై చేసుకున్నాను ఒక 5 మినిట్స్. ఆ తర్వాత స్లోలో పెట్టేసి దాన్ని ఒక 10 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉంచేసాను. ఆ తర్వాత ఓపెన్ చేసి పాలు ఉంటాయి కదా, సో ఆవు పాలైనా పర్వాలేదు. నేనైతే ఇవి ఉంటాయి కదా మనకి అమూల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పాల పౌడరు. సో అవి ఒక 2 ప్యాకెట్లు తీసుకొని ఒక గ్లాస్లో వేడి నీళ్ళలో కలిపి నేను ఇలా బీట్రూట్లోని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత షుగర్ కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మేము తీసుకున్న బీట్రూట్ చాలా స్వీటీగా ఉంది, అంటే స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఓవర్ స్వీట్నెస్ అయితే మా పాప తినదు, యాక్చువల్లీ మా ఆయన కూడా తినరు. అందుకని తక్కువ స్వీట్నెస్ కోసమని చిన్న గ్లాస్తోని పంచదార తీసుకున్నాను. పంచదార వద్దు అనుకుంటే మీరు బెల్లం కూడా వాడచ్చు, పెద్దగా టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ట్రై చేసి చూడండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మూత పెట్టాను ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఏంటంటే నీరు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటో అదొక టెన్షన్. సో అది ఏం చేశానంటే హైలో పెట్టి అంటే పంచదార కరిగిన తర్వాత హైలో పెట్టి నేను ఫుల్గా ఫ్రైలా చేసేసుకున్నాను. దగ్గరగా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.